హాయ్ వెల్కమ్ టు ఎడిటర్స్ టైమ్ విత్ కేఎస్ఆర్. సార్ నమస్తే సార్. సార్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, రకరకాల విశ్లేషణలు అవన్నీ ఒకవైపు వస్తూనే ఉన్నాయి సార్. బట్ ఈ మధ్య కాలంలో ఒక 1 or 2 times ఎస్పెషల్లీ ప్రశాంత్ కిషోర్ ఈ పేరు తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. అండ్ ఏపీకి సంబంధించి మనం సిరీస్ మాట్లాడుతున్నాం కాబట్టి ప్రశాంత్ కిషోర్ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేసిన సిచ్యువేషన్. కానీ అసలు ఆల్ ఆఫ్ సడన్ ఏమైందో తెలియట్లేదు సార్. ఇద్దరి మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయింది. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? ఏమన్నారు ప్రశాంత్ కిషోర్ గారు? అండ్ ఆ మాటలకు మీనింగ్ ఏంటి సార్? ఇదేంటంటేనండి, మనస్తత్వ శాస్త్రం అంటారు. మనస్తత్వ శాస్త్రం అంటే ప్రశాంత్ కిషోర్ ప్యూర్లీ ఒక బిజినెస్ పర్సన్. అంటే అతనికి కొన్ని గోల్స్ ఉన్నాయి. ఆ బిజినెస్ పర్సన్ ఎథికల్గా చేద్దాము అనేది ఒక ఆయన ఆలోచన. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, 2014లో భాజపా అధికారంలోకి రావడానికి కూడా ఆయన సహాయపడ్డాడు. అలాగని చెప్పి భాజపాకే సహాయపడతాడు అని ఏం లేదు. యూపీలో మరి కాంగ్రెస్ పార్టీకి కూడా ఇవన్నీ గమనించాల్సిన అంశాలు. అంటే ఎవరు కూడా ఒక మనిషిని ఓన్ చేసుకోలేరు అని. సినిమాల్లో కొంతమంది ఒక సినిమా తీసి ఒక హీరోని పెట్టుకొని వాళ్ళు ఏంటంటే ఆ సినిమా జరిగినంత కాలం వాళ్ళకి అనుకూలంగా ఉంటారు. ఆ నిర్మాతకు కానీ డైరెక్టర్కి కానీ ఆ టీంకి. ఒక టీం అయిపోగానే వాళ్ళు ఏదో బానిసల్లాగా వీళ్ళంతా నాకే చేయాలని అది కుదరదు. వాళ్ళకి సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా వాళ్ళ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ఇది మరి కాంగ్రెస్ పార్టీకి అలా అని చెప్పి అన్ని ఫెయిల్యూర్స్ ఇచ్చాడని కూడా కాదు. మరి పంజాబ్లో ఆయన విజయానికి అమరేంద్ర సింగ్ ప్రభుత్వం ఏర్పడటానికి ఉపయోగపడ్డాడు. ఆ ప్రభుత్వం ఏర్పడటానికి మరి డిఎంకే ప్రభుత్వం తమిళనాడులో ఉపయోగపడ్డాడు. మరి మమతా బెనర్జీ గారికి ఉపయోగపడ్డాడు. అలా అని చెప్పి అంతే. హీ హెస్ బికమ్ గ్రోన్ బియాండ్. సక్సెస్ స్టోరీ ఎక్కువగా ఉంది. కరెక్ట్. అందుకనే ఆయన వార్తల్లోని వ్యక్తి అయ్యాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కడికే ల్యాండ్ స్లైడ్ విక్టరీని తీసుకురాలేదండి. ఇలాంటి ల్యాండ్ స్లైడ్ విక్టరీస్ తమిళనాడులో కూడా వచ్చింది. డిఎంకేకి కూడా చాలా భారీ విజయం. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీకి కూడా భారీ విజయం. అకాలీదళ్ ఎక్కడ సోదిలో లేకుండా పోయింది. అక్కడ మమతా బెనర్జీకి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అసలు ఎక్కడ వాళ్ళ అడ్రస్సే లేరు. మేము అధికారంలోకి వస్తామన్న బీజేపీని చాలా దూరంగా పెట్టగలిగారు. అలా అని చెప్పి వాళ్ళని కంటిన్యూ చేయట్లేదు. ఆయన ఏంటంటే గెలిచిన తర్వాత ప్రభుత్వం ఎలా నడపాలి అనే దాంట్లో పాత్ర కావాలి అనే ప్రతి చోట ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రభుత్వాలు ఆయనకి ఆ పాత్ర ఇవ్వకపోతే ఆయన ఏంటంటే మెల్లగా వాళ్ళ టీంలో మెంబర్స్ని పెట్టి ఆయన అక్కడి నుంచి తప్పుకోవడం జరుగుతుంది. అలాగే రిషిరాజ్ సింగ్ అనే ఆయనని ఇక్కడ ఐపాక్ టీంలో పెట్టి మెయిన్ అడ్వైజరీ కమిటీ నుంచి ఆయన ఎప్పుడో విత్డ్రా చేసుకున్నారు. అలాగే డిఎంకే కూడా అదే జరిగింది. ఇప్పుడు అక్కడ మమతా బెనర్జీ గారికి కూడా అదే, అందరికి అదే. ఆయన ఇన్వాల్వ్ అయితే ఆయన ప్రభుత్వం ఎలా నడపాలనేది కూడా చెప్పాలి అనేది ఆయన ఉద్దేశం. ఆయన బీహార్లో ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు. ఫస్ట్ లోక్సత్తా కనుక ఏ విధంగా స్టార్ట్ అయిందో అలా ఒక సంస్థను పెట్టుకుని సామాజిక కార్యక్రమాల ద్వారా ఆయన పాదయాత్ర చేసుకుంటే నేను ముందుకు వెళ్తా ఉన్నాను. ఆయన చెప్పింది ఏంటంటే క్యాజువల్గా గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వరకు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారు అనేది చెప్పాడు. అది కొంచెం వైకాపాలో అంటే దే ఓన్డ్ ఐపాక్ ఇక్కడ పనిచేస్తున్నారు అంటే ఎవరిని ఓన్ చేసుకోవటానికి ఏం లేదండి. ప్రశాంత్ కిషోర్ ఈజ్ బియాండ్ దట్. ఆ పర్సన్ ఈజ్ బియాండ్ ఓన్డ్ బై సమ్వన్ అనమాట. వైసీపీది అర్థం చేసుకోలేకపోయింది అనుకోవచ్చా సార్? రాజకీయ అంటే వాళ్ళ వైఫల్యమే అది. ప్రశాంత్ కిషోర్ని అర్థం చేసుకోలేకపోయారు. ప్రశాంత్ కిషోర్కి వైసీపీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఏ విధమైన ద్వేషభావం అయితే అతనికి ఉండదు. హీఈస్ ప్యూర్లీ ఏ బిజినెస్ పర్సన్. ఓడిపోబోతున్నాడు కాబట్టి ఓడిపోబోతున్నాడు. పని చేస్తామంటే ఆయన పని చేయనని కూడా చెప్పారు.
ఇప్పుడు పని చేస్తారా అని అంటే పని చేయను అని కూడా చెప్పారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లు అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు 151 స్థానాల కంటే గతంలో ప్రశాంత్ కిషోర్ టీము కంటే ఎక్కువగా ఇప్పుడు రిషిరాజ్ సింగ్ ఆధ్వర్యంలో మరింత బాగా అంటే పోక్ చేశారు. ఆ పోక్ చేసింది అంటే కార్యకర్తలను కొద్దిగా హుషారు, ఇంకా హుషారు ఏం లేదండి. అది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇంకా హుషారు అందరినీ ఎమ్మెల్యేలను అందరినీ ఆయన ఏమి పిలిచి మనం గెలుస్తున్నామని గెలిచే ఎమ్మెల్యేలకి చెప్పలేదు, మరి పార్టీ వాళ్ళకి చెప్పలేదు, సోషల్ మీడియా టీంకి. అంటే ఇది కూడా ఆయనకి 2 సోషల్ మీడియా టీంలు ఉన్నాయి. ఒకటి భార్గవ్ గారిది, రెండవది ఐపాక్ సోషల్ మీడియా టీం. ఐపాక్ సోషల్ మీడియా టీంకి చెప్పడం జరిగింది. ఈ భార్గవ్ గారి టీం ఏమో ప్యాకప్ చేశారని చెప్తా ఉన్నారు. అంటే వార్తా పత్రికల్లో వస్తున్న కథనాలు. ఆయన లండన్ వెళ్ళిపోయారు. ఆయన యథాలాపంగా ప్రశాంత్ కిషోర్ గారు ఇటీవల బర్ఖాదత్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారు, ఆయన నేను చెప్పింది తీసుకోలేకపోతే అంటే పేడ కొడతారు అన్నట్టుగా, అంటే లేకపోతే నా మీద వెయ్యండి అన్నట్టుగా, హీ టేక్డ్ ద ఛాలెంజ్ అన్నట్టుగా రిటార్డ్ చేశారు. అది కొంచెం సున్నితమైన వ్యవహారంగానే మనం చూడాలి. ఎందుకనంటే రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ అతి రిజల్ట్స్ సుదీర భవిష్యత్తులో వచ్చేస్తున్నాయి కాబట్టి ఆ 4వ తారీఖు ఎన్నికల కౌంటింగ్లో కూడా 4 రౌండ్స్ వరకు ఇంకా రాబోయే రౌండ్స్లో మేము గెలుస్తామని చెప్తా ఉంటారు. ఏది ఓడిపోయే వరకు నమ్మరు. అది అత్యంత దారుణంగా ఓడిపోబోతున్నారు అనేది ఆయన చెప్పిన సర్వే యొక్క సారాంశం. ఏది ఏమైనానండి, రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. ఇది మాది, ఇది మాది, ఇది మాది అని ఏది ఎవరికి కోటలు కావు. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు 83 నుంచి వచ్చారు, కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీని మరి ఓడించారు కదా. వాళ్ళు మున్సిపాలిటీని నిలుపుకోవటానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసింది. అలా అని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీకి కొంత మీడియా, సోషల్ మీడియా అవి అన్నీ కూడా పట్టభద్రుల ఎన్నికల్లో విపరీతమైన హడావుడి చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఏంటంటే దొంగ ఓట్లు తిరుపతిలో చేర్పిస్తున్నారు అని. ఎస్, చేర్పించారు, పట్టుకున్నారు కూడా. ఆ రోజున బయట నుంచి తీసుకొచ్చిన ఓటర్లని. అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, ఇక్కడ వైకాపా గెలిచిపోయింది, ఇంకా అనవసరము, దీని గురించి చర్చించడం కూడా అనవసరమైన చర్చలు జరిగినాయి. మరి ఎన్నికల రిజల్ట్ చూస్తే ఏమైందండి అంటే ఓటరు చాలా తెలివైన వాడండి. అదేం లేదు, ఎవరిని కూడా గ్రాంటెడ్ గా ఆశించకూడదు. మీరు తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చూశారు, ఇలాగే గుజరాత్లో కూడా నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మరి గుజరాత్లో ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోగలుగుతున్నారండి? మరి ఎంతమంది ముఖ్యమంత్రులను మారుస్తున్నారు? చాలా మందిని మార్చారు బీజేపీ వాళ్ళు. అయినా కూడా ప్రభుత్వం గుజరాత్లో మరి బాగానే సాగుతుంది కదా. ఆ విధమైన మరి తెలంగాణని సాధించిన వ్యక్తి ఎందుకు నిలుపుకోలేకపోయారు అంటే, ఈయన కేసీఆర్ గారు మొదటివాడు కాదు, జగన్మోహన్ రెడ్డి చివరివాడు కాదు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అత్యంత ఘన విజయాలు సాధించిన వ్యక్తులు, చరిత్రలో కాలవర్బంలో కలిసిపోయిన వాళ్ళు చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ఉదాహరణకు జార్ఖండ్ రాష్ట్ర సాధన కోసం జార్ఖండ్ ముక్తి మోర్చా పెట్టి జేఎంఎం సోరెన్, మరి ఆయన గెలిచాడు, ఓడిపోయాడు, కింద పడ్డాడు, మీద పడ్డాడు, కాంగ్రెస్తో విభజించాడు, మళ్ళీ కాంగ్రెస్తో కలిసి గెలిచాడు. కేసులు కూడా ఉన్నాయి ఆయన పైన, మీద ఎన్నో కేసులు ఉన్నాయి. అట్లా రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయి. కానీ ఏది కూడా మరి జయలలిత అప్రయత్నమైన అధికారాలు చెలాయించింది. మరి ఏది కూడా శాశ్వతం కాదు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ ముఖ్యమంత్రి అయినా కానీ అధికారం అనేది శాశ్వతం కాదు.
పెస్పాలజిస్టులు వాళ్ళు చెప్తారు, ఆ ఒకే పెస్పాలజిస్ట్ ఆ ఒక్కటేంటండి, చాలా మంది చెప్తా ఉన్నారు కదా, సర్వేలు అయ్యి రిజల్ట్స్ అయ్యి వస్తున్నాయని. అవును. మరి కేటీఆర్ గారు ఎగ్జాక్ట్ రిజల్ట్స్ వస్తాయి, పోల్స్ వచ్చింది, పోస్ట్ పోల్ సర్వేస్ అన్నీ కూడా, జాతీయ సంస్థలన్నీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, అవును. ఎడ్జ్ ఉందని చెప్పింది. ఎగ్జాక్ట్ పోల్స్ మాకు అనుకూలంగా ఉన్నాయని చెప్పి మరి నాగన్న సర్వే అని ఇట్లా కొన్ని సర్వేస్ని అవును. ఆయన కూడా వాళ్ళకి క్రెడిబిలిటీ ఉంది అంటే, క్రెడిబిలిటీ ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు 4-5 జ్యోతిష్యాలు చెప్తే ఒక జ్యోతిష్యం కరెక్ట్ అవుతుంది కదా, ఆయన ఎంత సిస్టమేటిక్గా చేశారు. ఇప్పుడు దాని వలన ఉపయోగం లేదండి. ఇప్పుడు పెయిడ్ సర్వే వలన చెప్పించుకున్నందువలన కార్యకర్తలకి 2-3 రోజులు ఉత్సాహం కలుగుతుందేమో, కొద్ది రోజులు మాత్రమే, నిజంగానే కొద్ది రోజులు ఉంటుంది. దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? నాగరిక మరి వాళ్ళకి ఏదైనా డబ్బులు ప్యాకేజ్ ఇస్తే ఏమన్నా వచ్చుంటాయేమో కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఆత్మసాక్షి సర్వే అని చెప్పి ఒకటి యూపీ ఎలక్షన్స్ అప్పుడు జాతీయ స్థాయిలో ఏ సర్వే కూడా చెప్పలేదండి. యూపీలో ములాయం సింగ్ యాదవ్ పార్టీ అంటే అఖిలేష్ యాదవ్ అధికారంలోకి రాబోతున్నాడని ఈయన చెప్పాడు. చాలా పెద్ద పెద్ద వాళ్ళ టీవీ ఛానల్ డిబేట్లో ఒక రౌండ్ అయింది అంటే ఇంకా రౌండ్లో వస్తుంది అని చెప్పడం జరుగుతాం. అంటే ఈ పెయిడ్ న్యూస్ వలన ఏ విధమైన ఉపయోగము ఉండదు. ఏదైనా ప్రశాంత్ కిషోర్ గారు చాలా క్లియర్గా క్లారిటీతో మాట్లాడినట్టు అర్థమవుతాను ఆయన అన్న వ్యాఖ్యలను బట్టి. ఇప్పటి వరకు ఆయన ఉన్న జర్నీలో సార్ ఎంతవరకు అక్యురేట్ గా ఇచ్చారు సార్? ఇప్పటి వరకు ఆయన చెప్పినవి ఎంతవరకు కరెక్ట్ గా అయ్యాయి సార్? పర్సంటేజ్ ఆయన దాదాపు యూపీలో కూడా ఆయన గెలుస్తామని చెప్పలేదు. అది ఒక్కటి తప్పించితే దాదాపు అన్నీ కూడా ఆయన సక్సెస్. అందుకనే ఇండియాలో నెంబర్ 1 ప్రశాంత్ కిషోర్. అందరూ కూడా ప్రశాంత్ కిషోర్ అని ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే, సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంది, ఎంతో మంది ఉపయోగించుకున్నారు. 2014 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడ్డాడు, గుజరాత్లో అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డాడు, ఆప్ పార్టీ ఢిల్లీలో రావడానికి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళ రాష్ట్రాలన్నింటిలోనూ పెట్టుకోవచ్చు, కానీ ఈయన చేయలేదు, వాళ్ళు అడగలేదు. అంటే దాన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే, ఈయన స్టైల్ ఆఫ్ వర్కింగ్ మిగిలిన వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేయటమే నిజంగా గ్రేట్. ఎందుకంటే ఆయన మనస్తత్వానికి ఈయన మనస్తత్వానికి బ్యాలెన్స్డ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయినా సరే కేవలం 2 లక్షల ఓట్ల తేడాతోటి మనం అధికారం కోల్పోయాము, దే స్టోల్ ద ఎలక్షన్ అనుకున్నారండి. అంటే 2014లో దే స్టోల్ ద ఎలక్షన్ అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలక్షన్లో ఓడిపోయాము అనుకోలేదు, భావించలేదు. అది గెలిచాము, మా ఎన్నికని వాళ్ళు స్టోల్ చేశారు అని. కాబట్టి ఇది ప్రభుత్వాన్ని 5 నిమిషాల్లో నేను ప్రభుత్వం స్థాపించగలుగుతాను అని అన్నారు. అంటే అప్పుడు వాళ్ళకి భయం వేస్తుంది, ఎవరన్నా కొనేస్తారేమో, అదేదో మనమే సర్దుకుంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసి ఒక 21 మంది, అదే 21 స్థానాలు వాళ్ళకి వచ్చింది. రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ గారి చాలా గుడ్ ట్రాక్ రికార్డ్ అయితే అతనికి ఉందండి. నమస్తే.